కోడిగుడ్డు మీకు ఖచ్చితంగా తినాలి. 6 నెలలు దాటిన పిల్లలకి కూడా మేము ఇస్తున్నాము. కానీ పిల్లలు పెట్టకుండా ఇంట్లోనే తినేస్తున్నారని మాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అట్లా చెయ్యొద్దండి. 6 నెలలు దాటిన పిల్లలు ఖచ్చితంగా ఆ బిడ్డకి మనము ఖచ్చితంగా కోడిగుడ్డని తినిపించాలి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా స్టార్ట్ చేయాలి. ఎక్కువ ఒకేసారి పెట్టకుండా కొద్దిగా స్టార్ట్ చేసామంటే ఆ బిడ్డకి అరుగుదల ఉంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత పాలు కూడా, పాలు ఎంత ఇస్తున్నారమ్మా? నెలకి ఎంత ఇస్తున్నారు పాలు? మీకు 5 లీటర్లు ఇస్తున్నారు కదా. చెప్పకపోతే మాకు ఇవ్వడం లేదన్నమాట. ఎవరైనా అంతే అనుకుంటారు. అంటే మీరు ఏం తీసుకెళ్తారో మీకు ఐడియా లేదా? చెప్పండి. 5 లీటర్లు పాలు ఇస్తున్నారు పిల్లలకైతే. 6 నెలలు దాటిన పిల్లలకి బాలమృతం ప్యాకెట్ తో పాటు 2.5 లీటర్ పాలు, 25 కోడిగుడ్లు ఇస్తున్నారు కదా. ఇవంతా కూడా పిల్లలకి ఖచ్చితంగా మీరు తినిపించాలి. మీకు ఇచ్చే ఫుడ్ కూడా మీరే తినాలి. తర్వాత 3 పూట్ల మనం ఇంట్లో తింటాము. ఒక పూట అదనంగా ఇచ్చే ఫుడ్ మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫుడ్. అంతేగాని ఇది తీసుకోబోయి రైస్ ఒక పూట తినేది కాదు. 4వ పూట అంటే ఏమి, మీరు సాయంకాలం 4 గంటలకు 5 గంటలకు ఒక పూట మళ్ళీ మీరు అన్నము, సాంబారు, ఏదో కూరగాయలు వేసుకొని ఖచ్చితంగా మీరు తినాలి. అంటే 4 తినాలి గర్భవతి బాలింత. అందుకోసం ఇది సప్లై చేస్తూ ఉంటుంది. తర్వాత ఈ కిట్లో ఇచ్చే 5 ఐటమ్స్లోనూ కూడా కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ అవి సెలెక్ట్ చేసుకొని మీకు ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా రాగి పిండి, తర్వాత